హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగున్నారు? బాగున్నారా? మనం ఇప్పుడు చూడబోయేది సిరిధాన్యాలతో దోశ అయితే చూడబోతున్నాం. ముందుగా 2 గ్లాసుల ఊదల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 2 గ్లాసుల ఊదలకి 1 గ్లాసు మినపప్పు, అర గ్లాసు అటుకుల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. అర గ్లాసు పచ్చెనగపప్పుల్ని ఊదుల్లో వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసుకొని కడిగి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న అటుకుల్ని వేసి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా గిన్నెలో వేసుకొని ఓవర్ నైట్ వదిలేయాలి. ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మరుసటి రోజు చూస్తే బాగా పొంగిపోయి ఉంటుంది పిండిలాగా. పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఇలాగ దోశలాగా వేశాక పైన ఆయిల్ అయినా నెయ్యి అయినా సరే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలాగ బాగా కలర్ మారిన తర్వాత తీసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలన్నా, షుగర్ కంట్రోల్ ఉండాలన్నా, బీపీ కంట్రోల్ ఉండాలన్నా సరే సిరిధాన్యాలు తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ శాతం మనం బియ్యం నానబెట్టుకొని దోశ వేసుకుంటాం. అలా కాకుండా ఇలా సిరిధాన్యాలతోటి మనం దోశ వేసుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అలాగే తప్పక వీడియో షేర్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి.